నీ సేవకుడు ఎవరో తెలుసా? నువ్వు యోర్దాను దాటేంత వరకు, ఆఖరి ఇశ్రాయేలు దాటేంత వరకు మందసం మోస్తున్న లేవీయుడు నీ సేవకుడు. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. పిచ్చి వాళ్ళకు చూడబాకు, లేవీయుడు ఎన్ని బాధలున్నా అలానే పట్టుకుంటాడు మందసం. నువ్వు కానికేసినా, కానిక అయిపోయినా, సహకరించినా, సహకరించకపోయినా, భుజం పుండుబడిన దాకా అలానే. బ్యాక్ పెయిన్ వస్తున్నా, లెగ్ పెయిన్ వస్తున్నా, స్టమక్ పెయిన్ వస్తున్నా, ఏదైనా నువ్వు దాటేంత వరకు. 10 మందేలే అని మందసం పెట్టరు, ఇక 2 అని మందసం కింద దించరు, ఆఖరి ఇశ్రాయేలీయుడు దాటేంత వరకు. ఒక సమర్పణ కలిగిన లేవీయుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ జనం వచ్చారండి. చప్పట్లు గట్టిగా గట్టిగా స్తోత్రం కలిగి. ఎందుకు వచ్చారు ఈ ప్రాంతానికి ప్రజలు? ఇక్కడ ఏంటి పని? ఇక్కడ ఇది నా ఊరు కాదు, ఎవరి ఊరు కాదు కదా. ఒక సమర్పణ కలిగి మందసం మోస్తున్న లేవీయుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ లేవీయుడు భుజం పుండు పడిపోయింది చూడు, పేగులు మారిపోయాయి చూడు, నీ కొరకు ఉపవాసం ఉండి. మోకాళ్ళు నల్లబడ్డాయి, పాదాలు కాయలు కాసాయి, నీ కొరకు ప్రార్థన చేసి. ఎందుకని? నువ్వు ఒక మహిమ కలిగినటువంటి సంఘముగా, నువ్వు ఒక ప్రతిష్ఠత కలిగిన ప్రజగా ఉండాలని. అయ్యా, ఈ మందిరంలోకి వచ్చిన ఏ బిడ్డ నశించి నరకానికి వెళ్ళకూడదు అని బలిపీఠం చాటున కూర్చొని, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చొని ఏడ్చి కళ్ళు తుడుచుకొని ఎర్రబడిన కళ్ళతో నీకు వాక్యం చెప్తాడు. స్తోత్రం. మోకరించినప్పుడు నీకు తెలీదు, ఏడుస్తాడు. నిలబడ్డప్పుడు గద్దిస్తాడు, కానీ మోకరించినప్పుడు ఏడుస్తాడు. మొన్న చెప్పాను సత్తుపల్లి తిరువురులో. మరలా ఈరోజు కొంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి, లైవ్లో మిస్ అయ్యారు కాబట్టి, తండ్రి గద్దించాడు, తండ్రి గద్దించాడు, తండ్రి గద్దించాడు, తండ్రి గద్దించాడు. ఆ తండ్రి గద్దించాక ఎంత ఏడ్చాడో నీకేం తెలుసురా? తండ్రి బిడ్డను కొట్టి ఏడవడా? తల్లి బిడ్డను కొట్టి ఏడవదా? తన్ను శపించుకుంటుంది. నన్ను అన్నాడు అన్నాక ఎంత నలిగిపోయాడు. నిన్నొక్క మాట అన్నందుకు ఆ రాత్రి భోజనం చేయలేదు, నీకు తెలుసా? నిన్నొక్క మాట అన్నందుకు ఆ రాత్రి అంతా అన్నపానీయాలు మానేశాడు, నీకు తెలుసా? నిన్నొక మాట అన్నందుకు సుఖ సంతోషాలకు దూరం అయ్యాడు, నీకు తెలుసా? నిన్నొక మాట అన్నందుకు దేవుని దగ్గర కన్నీరు కార్చి మారుమనసు పొందాడు, నీకు తెలుసా? ఎవరు గద్దిస్తారు నేను తండ్రి గద్దించకపోతే? ఎవరు గద్దిస్తారు నీ ఆత్మీయ తండ్రి గద్దించకపోతే? గద్దిస్తాడు. ఎందుకని? నీ కోసం లేవి మందసం మోస్తున్న లేవీయుడు గద్దిస్తాడు, అంతే. కొట్టా చప్పట్ల గట్టిగా.